నృత్య దర్శకుడిగా కెరీర్ను ప్రారంభించి 100కు పైగా చిత్రాలకు పనిచేశాడు. కథానాయకుడిగాను సక్సెస్ అయ్యాడు. అంతటితో ప్రయాణాన్ని ఆపలేదు. దర్శకుడిగా మారి బహుభాషల్లో చిత్రాలు రూపొందిస్తూ సత్తా చాటుతున్నాడు. ఆ తెర వెనుక నాయకుడే ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా. నృత్య దర్శకుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ప్రభుదేవా ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్నాడు. కథానాయకుడిగాను సక్సెస్ అయ్యాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో 2005లో దర్శకుడయ్యాడు. స్వచ్ఛమైన ప్రేమ కథను అద్భుతంగా ఆవిష్కరించి దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. టాలీవుడ్ లో ఎందరో దర్శకులకు ఎదురైన ద్వితీయ విఘ్నం ప్రభుదేవాను వెంటాడింది.